ఈరోజు మా యువ నాయకుడు, మా యొక్క తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడు అయినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మాత్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. నారా లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రంలో యువతకే కాదు అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. ఒకవైపు విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొని రావడం ద్వారా ప్రపంచ విద్యా వ్యవస్థకి ధీటుగా పోటీగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం జరిగింది. ఇదే కాకుండా విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇదే ఇంకొక వైపు పెట్టుబడులు ఆకర్షించేదానికి గడిచిన సంవత్సరం 8 నెలల కాలంగా నిన్నటికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు దావోస్కు వెళ్ళి కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడం ద్వారా తద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా మా నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మా అందరికీ స్ఫూర్తి. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మేము ప్రజల వద్దకు మమేకమై మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకొని మా ప్రాంతాలు వలసలకు పోయేటువంటి ఉన్నటువంటి ప్రాంతాలు, ఇక్కడ ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క యువ నాయకుడు, భావి నాయకుడైనటువంటి మా నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది.